బయట నుంచి వ్యక్తులందరూ కూడా మోహరించినారు అని చెప్పినా కూడా కనీసం వచ్చి కాపాడే ప్రయత్నం కూడా జరగల. గత ఏడాది జూలై 23వ తారీఖున పల్నాడు జిల్లా పెదకూరుపాడులో కొసూరులో వైఎస్ఆర్సీపీ నాయకుడు ఈద సాంబిరెడ్డిని కూడా ఇనుప రాడ్లతో దారి కాచి రోడ్డులో కారు ఆపి కొట్టి చనిపోయాడని చెప్పి వదిలేసి వెళ్ళిపోయిన ఘటన. చివరకు తను హాస్పిటల్లో చేరడం, బ్రతకడం, ఈ రోజు కూడా తనకు 2 కాళ్ళు 2 చేతులు కూడా ఈ రోజుకి కూడా ఆపరేషన్ల మీద ఆపరేషన్ చేసి అవి బతికించే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు ఈ రోజు కూడా జరుగుతూ ఉంది. పల్నాడు జిల్లా వినుకొండలో గత ఏడాది జూలై 17వ తారీఖున వైఎస్ఆర్సీపీకి చెందిన రషీద్ అనే యువకుడిని దారుణంగా నరికి చంపిన పరిస్థితులు మన కళ్ళ ఎదుటే కూడా కనిపించాయి. ఈ ఘటన నేషన్ వైడ్ ఢిల్లీలో మేము దీక్ష చేస్తూ రషీద్ను చంపిన నడి రోడ్డు మీద చంపిన ఘటనను కూడా ఢిల్లీలో దీక్షను చేస్తూ యావత్ దేశానికి కూడా చూపించిన పరిస్థితి కూడా చూసాం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు అనంటే దొంగ సాక్ష్యాలను వీళ్ళే క్రియేట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళే దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేసి వీళ్ళకు నచ్చని నాయకులందరినీ కూడా ఒక పద్ధతి ప్రకారము కేసుల్లో ఇరికించి జైళ్ళ పాలు చేసే కార్యక్రమము, చంపించే కార్యక్రమాలు దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. మొన్ననే పోసాని కృష్ణమురళిని చూశాం. పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి సినిమాలో దర్శకుడు. ఆ మనిషి చేసిన తప్పల్లా ఏమిటంటే నంది అవార్డు తనకు ఇస్తే నంది అవార్డును తాను తీసుకోలేదు. తీసుకోకుండా కుల వివక్ష పాటిస్తున్నారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ఆయన చేసిన తప్పు. 2017లో ఆయన చేసిన ఈ తప్పుకు ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన మీద 18 కేసులు పెట్టి ఆయన జైళ్ళ చుట్టూ తిప్పి ఏకంగా నెల రోజుల పైన ఆయన జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేశారు. దళిత మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన మాజీ లోక్సభ సభ్యుడు నందిగాం సురేష్ పై తప్పుడు కేసులు పెట్టి ఏకంగా 145 రోజులు అతన్ని జైల్లో పెట్టడం కూడా చేశారు. మాజీ ఎమ్మెల్యే పిల్లని రామకృష్ణారెడ్డి ఇతని మీద కూడా కుట్రపూరితంగా తప్పుడు కేసులు పెట్టి 55 రోజుల పాటు ఇతన్ని కూడా జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేశారు. దాడులు చేసేది టీడీపీ వాళ్ళైతే జైల్లో పెట్టింది మా వాళ్ళను, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళను జైల్లో పెడతా ఉన్నారు. పోలీసులు క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. వల్లభనేని వంశీ తాను ఘటనా స్థలంలో లేడు అని చెప్పి ఏకంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసు దాడి జరిగిన ఘటనలో తాను లేడు అని చెప్పి ఏకంగా కోర్టులోకి వచ్చి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి, పనిచేస్తూ ఉన్న వ్యక్తి కోర్టు 18 సార్లు ఆయనకు వాయిదాలు పిలిస్తే 18వ తారీఖు రాని తప్పని పరిస్థితిలో పోలీసులే తనను ప్రవేశపెడితే కోర్టు ముందర తానే వంశీ అనేవాడు అక్కడ లేడు అని చెప్పిన తర్వాత కూడా వంశీని అదే కేసులో ఇరికిచ్చి అదే కేసులో వంశీని ఇబ్బంది పెడుతూ ఇప్పటికి 50 రోజుల నుంచి వంశీని కూడా జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేశారు. ఇలా రాష్ట్రం మొత్తం మీద రెడ్ బుక్ పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతాను, అయ్యా చంద్రబాబు, ప్రజల్లో ఏదైనా కూడా మంచి పేరు తెచ్చుకొని రాజకీయాలు చేయడం నేర్చుకోండి. మీరు సూపర్ 6 ఎందుకు అమలు చేయడం లేదు అని చెప్పి ఈరోజు ప్రజలు గట్టిగా నిలదీస్తూ ఉన్నారు. సూపర్ 7 హామీలను ఎందుకు అమలు చేయడం లేదు అని ప్రజలు మిమ్మల్ని గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రశ్నించే సమయంలో ప్రజల గొంతు వినపడకూడదు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన మీరు సాగిస్తూ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు లేదా మీ సూపర్ 6ను మీ సూపర్ 7ను ఎందుకు అమలు చేయడం లేదు అని చెప్పి అడుగుతా ఉన్న ప్రజలను మీరు దాక్షిణ్యం లేకుండా ఈ రకంగా ప్రతి చోట కూడా పోలీసులను ఉపయోగించుకుంటూ ఎమ్మెల్యేలందరినీ కూడా హింసను ప్రోత్సహించండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఉసగొలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చేస్తూ ఉన్న ఈ దౌర్జన్య కాండ త్వరలోనే ప్రజలు చూస్తూ ఉన్నారు, దేవుడు చూస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితి
త్వరలోనే వస్తుందని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా మందలిస్తూ చెప్తా ఉన్నా. అదే మాదిరిగా ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా. అదే విధంగా ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా. పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం, ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే వాళ్ళ టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్న ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన త్వరలోనే వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి మీ యూనిఫామ్ తీస్తాం, శబ్దం మిమ్మల్ని నిలబెడతాం, దోషులుగా మిమ్మల్ని నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా ఇప్పటికైనా చెప్తా ఉన్నా. ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి. ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు. మీరు చేసిన ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా వారు బౌద్ధ మతాన్ని పుచ్చుకున్నటువంటి ప్రాంతం, వారు పదించినటువంటి ప్రాంతం మరియు వారి సమాధి మహారాష్ట్రలో ఉంది. వీటన్నిటినీ కలిపి పంచతీర్థాలుగా వాటిని అభివృద్ధి చేసిన ఘనత కూడా భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది అనేటువంటి విషయం. ఇవన్నీ కూడా అన్ని వర్గాల వారికి నిజమైనటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించాలి అనేటువంటి లక్ష్యం. వాటిని దృష్టిలో పెట్టుకునే నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ చెప్పేటువంటి విషయం ఒకటే, అన్ని రాజకీయ పార్టీలాగా భారతీయ జనతా పార్టీ కూడా రాజకీయాల్లో ఎన్నికల్లో పోటీ చేయాలి, గెలవాలి అని భావిస్తాం. కానీ మేము భిన్నమైనటువంటి పార్టీ అని ఎందుకని చెప్తామంటే, మిగతా పార్టీలన్నీ కూడా అధికారం కోసం గెలవాలి అని భావించినట్లయితే భారతీయ జనతా పార్టీ ఆ గెలుపుని, ఆ అధికారాన్ని సేవా మాధ్యమంగా వినియోగించుకోవాలి అని భావించేటువంటి పార్టీ. కనుకనే భారతీయ జనతా పార్టీ అన్ని రాజకీయ పార్టీల కంటే భిన్నమైన పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి. అదేవిధంగా ఇప్పుడు మనం చూసినట్లయితే మొన్న 6వ తారీఖున పార్టీ ఆవిర్భావ దినం మేము జరుపుకున్నటువంటి సందర్భంలో కేవలం పార్టీ వరకే పరిమితం అవుతూ ఈ విషయాలు చర్చించుకోవటం కాకుండా సేవ అనేటువంటి భావనతోటి మనం గ్రామాలకి వెళ్ళాలి, గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి, అక్కడ స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించాలి, అక్కడ ఉన్నటువంటి మనుషులతోటి మమేకం అవుతూ మనం పార్టీ చేసినటువంటి విషయాలు కూడా వారికి తెలియచేయాలి అనేటువంటి ఆలోచనతోటి గావ్ చలో అభియాన్ని ఒక కార్యక్రమంగా తీసుకోవడం జరిగింది. ప్రతి కార్యకర్త కూడా ఏదో ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమవుతూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతూ పార్టీ గురించి ప్రజలకి తెలియచేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకునే నేను కూడా ఇవాళ పాలడుగు గ్రామానికి రావడం జరిగింది. ప్రజలందరూ చాలా చక్కగా స్వాగతించారు కూడా. వారందరికీ కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి సహకారం మొన్న చూసినట్లయితే ఒక 2-3 రోజుల క్రితం అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 4,285 కోట్ల రూపాయలని విడుదల చేయడం జరిగింది. అంటే రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి ఎప్పుడైతే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందో ఆనాటి నుండి కూడా అమరావతియే ఆంధ్ర రాష్ట్ర రాజధాని అన్న విషయానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కట్టుబడి ఉంది. 2014వ సంవత్సరం నుండి కూడా. అప్పట్లో డిపిఆర్ ఇవ్వకపోయినా
2,500 కోట్ల రూపాయలు ఆ రాజధాని పరిసర ప్రాంతమైనటువంటి విజయవాడ గుంటూరు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 2,500 కోట్ల రూపాయలు అప్పట్లోనే ఇచ్చారు. అదేవిధంగా బాహ్య వలయ రోడ్డుకి 20,000 కోట్ల రూపాయలు, అనంతపూర్ నుండి అమరావతిని అనుసంధిస్తూ 29,000 కోట్ల రూపాయలు అప్పట్లోనే మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 2024 ఎన్నికల తర్వాత ఏదైతే మేము అన్నామో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నట్లయితే ఆంధ్ర రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి మేము చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఏడిబి మరియు వరల్డ్ బ్యాంక్, ఈ 2 బ్యాంకులు కూడా సంయుక్తంగా 13,600 కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణానికి ఇవ్వడానికి వారు సంసిద్ధమయ్యారు. అయితే మిగిలిన 1,400 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అని ఏదైతే అంటామో దానికి సంబంధించి కేంద్రం 4,285 కోట్ల రూపాయలు 4 రోజుల క్రితం విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుంటూ మరి తిరుపతి నుండి కట్పాడి వరకు ఏదైతే రైల్వే లైన్ ఉందో 1,132 కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. ఇది రాయలసీమ ప్రాంతానికి బాగా అనుకూలించేటువంటి ఒక కార్యక్రమం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రైతులు, వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో చాలా వరకు కూడా వారికి తమిళనాడుతో వారికి ఉన్నటువంటి సంబంధం, అదేవిధంగా ఆ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుంది, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి దోహదపడుతుంది. కనుక ఏదైతే మేము ఎన్నికల్లో చెప్పామో డబుల్ ఇంజిన్ సర్కార్ కనుక ఉన్నట్లయితే, కేంద్రంలో ఎన్డీఏ కూటమి, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం ఏదైతే అభివృద్ధిని గత 5 సంవత్సరాలు చవి చూడలేదు, మనందరికీ తెలుసు. ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో విధ్వంసం, విద్వేషం తప్పించి మనం ఇంకేమీ చూడలేదు. అదేవిధంగా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేశారు. ఇవాళ నెమ్మదిగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని అందిపుచ్చుకుంటూ నెమ్మదిగా మళ్ళీ తిరిగి నిలబడే ప్రయత్నం మనం అందరం కూడా చేస్తున్నాం. అందుకనే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ చెప్పింది అన్ని విధాల ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మా సహకారం మేము అందిస్తాము అని చెప్పడం జరిగింది. దానికి కట్టుబడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు నరేంద్ర మోడీ గారితో చర్చించి అక్కడి నుండి వనరులు తీసుకురావడం, కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందించడం, నెమ్మదిగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందడం, ఇదన్నీ కూడా మనం చూస్తున్నాము. ఇదే రకంగా కేంద్రం అందించేటువంటి సహకారాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకోవాలి అని చెప్పి అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. యూనిఫామ్ ని ఒకరు దయతోటి వేసుకోలేదండి. పోలీసు ఎవరైతే ఐపీఎస్ అవుతారో వారు చాలా కష్టతరమైనటువంటి పరీక్షలు రాసి వాటిని ఆ పరీక్షల్లో ఉత్తీర్ణులై వారు పోలీస్ సేవలోకి రావడం జరుగుతుంది. సాధారణంగా మనం ఏమంటాం, పోలీసుని 4వ సింహం అంటాం. ఇప్పుడు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని కాపాడటానికి వారి ప్రాణాన్ని సైతం వారు పణంగా పెడుతూ ఉంటారు. అటువంటి పోలీస్ వ్యవస్థని కించపరుస్తూ, అవమానపరుస్తూ ఆయన ఆ మాట్లాడడం అనేది ఇది ప్రతి ఒక్కరూ కూడా ఖండించవలసినటువంటి విషయం. ప్రతి ఒక్కరూ కూడా ఖండిస్తున్నారు. అందులోనూ అక్కడ అన్నమయ్య జిల్లాలో అక్కడ ఉన్నటువంటి ఎస్పీ ఎవరండి, మహిళ. కనీసం ఆ ఆలోచన కూడా లేకుండా బట్టలు ఊడదీసి కొడతాము అని చెప్పటం ఇది ఎవరు కూడా సహించరు. ఇవాళ 5,000 మంది మహిళలు పోలీస్ వ్యవస్థలో ఉన్నారండి. ఇది కేవలం మహిళల్ని కాదు, అసలు పోలీస్ వ్యవస్థనే కించపరిచారు. కనుక ఆయన ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ క్షమాపణ చెప్పాలి.